ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెహోషువ గ్రంథములో నుండి మొదటి అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనలను ఉద్దేశించి ఈ వారంలో మనతో సూటిగా మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. మా చుట్టుప్రక్కల చంటి పిల్లలు ఉన్నారు. మైక్ పెట్టడం వలన వాళ్ళకి డిస్టర్బెన్స్ అని మేము మైక్ పెడతాం లేదు. వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేయకుండానే మాకు రోజు థ్యాంక్స్ చెప్తుంటారు. థ్యాంక్స్ పాస్టర్ గారు, మీరు సౌండ్ పెడితే మా పిల్లలు లేచిపోతారు, అల్లరి చేస్తారు, అయినా మీరు దేవుని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేటువంటి మాటలు మాకు చెప్తుంటే దేవునికి మహిమ చేస్తుంది. అందరినీ ప్రేమించడమే కదండి మనకు కావాలి. కాబట్టి ప్రియులారా, ఈ మెసేజ్ మైక్ వాయిస్ లేకున్నా మామూలుగా న్యాచురల్ వాయిస్తోనే మీకు దేవుడు వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. పవర్ ఒకటి ఆఫ్ అయింది, ఒక్కలో ఉన్నాం. ఇన్వర్టర్ పనిచేస్తుంది కానీ ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా ఉండడం బట్టి మేము ఇన్వర్టర్ కూడా ఆఫ్ చేస్తాం. ఎందుకు అంటే మీరు వినవలసింది దేవుని బలమైన వాక్యం, బలపరచు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి. దాని కొరకు మేము కొంత ఇబ్బంది పడినా మాకు పర్వాలేదు. ఎందుకంటే మేము సిలువను ఎత్తుకున్నాం కాబట్టి ఆ సిలువ భారం అనేది మేము మోయక తప్పదు. మాకు ఇవ్వాల్సిన దీవెనలు దేవుడు మాకు ఖచ్చితంగా ఇస్తాడు. పర్వాలేదు. కొంతకాలం ఒక అర్ధ గంట సేపు, ఒక 30 గంట సేపు మేము మాకు చెమటెక్కినా పర్వాలేదు. కానీ మీరు మనస్సును పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగితే అది మీకు దీవెన. ఈ వాక్య పరిచర్య వెనకాల చాలా శ్రమ దాగి ఉందని మీరు గుర్తెరగండి. చాలా శ్రమ. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర సందేశాన్ని తెచ్చుకోవడంలో చాలా శ్రమ ఉంటుంది. ఏవో 4 పుస్తకాలు చూసి చదివి చెప్పేస్తే అది ఎక్కువగా పనిచేయకపోవచ్చు. కానీ దేవుని దగ్గర విని దేవుని సందేశాన్ని అందుకొని అవి ప్రజలకు పంచుతుంటే పంచిపెట్టిన నాకు దీవెన, వింటున్న స్వీకరిస్తున్న మీకు కూడా దీవెన. కాబట్టి మీరు మాతో కొద్ది నిమిషాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో ఆలకిద్దాం. చూడండి, ఇక్కడ 10-11 వచనాల్లో నేను చదువుతున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల రాసా, మీకు స్తోత్రాలు. ఈ మాటల్లో దాగి ఉన్న విలువైనటువంటి సందేశాన్ని నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరమైన సందేశాన్ని మీరు అందించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చరించబోతున్నందుకు, మమ్మల్ని బలపరచబోతున్నందుకు, మమ్మల్ని బాగు చేస్తున్నందుకు మీకే మహిమ చెల్లిస్తూ ఈ వాక్యం అనేక మంది వినడానికి, అనేక హృదయాల్లో పనిచేయటానికి సహాయం చేయండి. దీవించండి. మీ రాజ్యవ్యాప్తి జరిపించుకోండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట నా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ మీ ఆత్మచేత అందరినీ ముద్రించండి, అందరినీ దర్శించండి, అందరినీ ఆకర్షించండి. తండ్రి, మీరే మహిమ పొందుకోండి, ఘనత పొందుకోండి. యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు
యోర్దాను నది దాటమని సెలవిచ్చాడు. మోషే గారి యొక్క జీవితపు అనుభవంలో, మోషే గారి యొక్క నాయకత్వపు కాలపు అనుభవంలో ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు చాలా హైరాణ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మరణం అనేది వెంటాడుతూ వచ్చింది. ముందున చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే సముద్రం లాంటి ఫరో సైన్యం. ఇంకా ఏం చేయాలి? ముందుకు వెళ్ళిన ఆ సముద్రంలో పడి చస్తారేమో అని భయం. వెనక్కి మళ్ళీపోతే మరి ఫరో రాజు చంపేస్తాడేమో అన్నటువంటి భయం. సో వాళ్ళకి ముందు గొయ్య వెనక నుయ్య అనే టైప్లో మరణ భయం అనేది వాళ్ళ మీద ఎంతైనా పనిచేసింది. చాలా భయపెట్టింది, కంగారు పెట్టింది, చాలా ఇబ్బంది పెట్టింది. అనేక రీతులుగా తల్లడిల్లిపోయారు, ప్రజలు భయపడిపోయారు, నీరసించిపోయారు, పట్టు వదిలేశారు, ప్రాణం పోతుంది అనుకున్నారు. కానీ అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశ్చర్యకరంగా సముద్రాన్ని చీల్చి మరి సముద్రపు మధ్యలో ఆరిన నేలను ఏర్పాటు చేసి, వాళ్ళకి రహదారిని ఏర్పాటు చేసి ఎంచక్క హాయిగా సముద్రం మధ్యలోంచి నడిపించాడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఎవరి పట్లనా చేయగలడు. వాళ్ళందరూ పెద్ద నమ్మకంతో లేరు. అక్కడ ప్రాణం పోతుందనే భయంతో ఉన్నారు తప్ప దేవుడి మీద నమ్మకాన్ని చూపించిన వారు అతి తక్కువ మంది, చాలా తక్కువ మంది. మోషేతో నిలిచిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు తప్ప ఎక్కువ మంది దేవుని నమ్మిన వారు అక్కడ లేరు. కానీ ఒక్కరి నమ్మకమైన, ఒక్కరి విశ్వాసమైన, మోషేతో ఏకీభవించిన కొద్ది మంది విశ్వాసాన్నైనా దేవుడు గౌరవించి, వారి నాయకత్వాన్ని గౌరవించి వారి ద్వారా దేవుడు చాలా కార్యాలు చేసుకొచ్చాడు. హల్లెలూయా. మోషే కర్రెత్తయ్యా సముద్రం వైపు, సముద్రంతో మాట్లాడుకో అని అన్నాడు. ఇంకా మోషే కర్రెత్తగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, 2 చీలికలు అయిపోయింది, బ్రద్దలైపోయింది, సముద్రం బ్రద్దలయ్యింది. చూసారా దేవుని కార్యాలు, మహిమ కార్యాలు, దేవుని బాహుబలము, దేవుని శక్తి కార్యాలు, ఆత్మ కార్యాలు అలా ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటువంటి అనుభవాన్ని ఇశ్రాయేలీలు మోషే నాయకత్వపు కాలంలో చూచారు. ఇప్పుడేమో మోషే గతించిపోయాడు, యెహోషువకు దేవుడు నాయకత్వాన్ని అప్పగించాడు. మోషే శిష్యుడే యెహోషువ. యెహోషువ కూడా మోషే దగ్గర ఎంతో నాయకత్వాన్ని నేర్చుకున్నాడు, మెలకువలు నేర్చుకున్నాడు, విశ్వాసం నేర్చుకున్నాడు, దేవునిలో ఎదగడం నేర్చుకున్నాడు, దేవుని నమ్మడం నేర్చుకున్నాడు, అలాగే దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు, ప్రజలు నడిపించడం నేర్చుకున్నాడు. అనేక విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా తన జీవితంలో మొట్టమొదటిసారిగా తన నాయకత్వంలో మొట్టమొదటిసారిగా తను ఒక ఛాలెంజింగ్ రోల్ చేయాల్సి వచ్చింది. అదేంటంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నదిని ఇశ్రాయేలీల్ని యోర్దాను నది నుంచి దాటింప చేయాలి. అది టార్గెట్. దేవుడిచ్చిన టార్గెట్ ఏంటంటే మీరు 3 దినములలోగా యోర్దానును దాటాలి. దేవుడిచ్చిన డెడ్ లైన్ అంతా 3 days టు క్రాస్ ఓవర్ ద జోర్డన్ రివర్. జాషువా
prepare my people to cross over the Jordan within the next 3 days. That's the target for Joshua by God. People of God have experienced in the time of Moses' leadership to cross the Red Sea. They have experienced it previously under the leadership of Moses. Now, a big challenge has come to Joshua. Now, Joshua is leading God's people. So God has ordered Joshua to take God's people out of Jordan within the 3 days. They have to cross. That's the first challenge of Joshua. Hallelujah. ఇప్పుడు ఈ 3 రోజులు ఎలాగా వీళ్ళని దాటింప చేయాలి అనేటటువంటి ఒక సమస్య ఆయన ముందు ఉంది, ఆయన ముందర ఉంది. ప్రియులారా, ఈ రోజుల్లో మనం కూడా మన జీవితాల్లో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తూ ఉంటుంటాం. మన ముందు ఉన్న సవాలు, మన ముందు ఉన్న సమస్య మనం ఎలా అధిగమించాలి తెలియనటువంటి స్థితిలో ఎన్నోసార్లు మనం కొట్టుమిట్టాడుతూ ఉంటుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని మనకు చూపించింది. ఆ బైబిల్ బోధించే పద్ధతులు, ఆ దైవిక పద్ధతులు, ఆ దేవుని పద్ధతులు మనం ఆచరిస్తే గనుక ఖచ్చితంగా మనము మన యొక్క సమస్యను అధిగమించగలం, పరిష్కరించగలం. అలాగే మన ముందున్నటువంటి పరీక్షల్లో గొప్ప విజయాన్ని అందుకోగలం, గొప్ప విజయాన్ని పొందుకోగలం. అయితే నేను ఎక్కువగా అనేకమైన మాటలు ఉన్నప్పటికీ కూడా కేవలం 3 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా ముందే చెప్పాడు దేవుడు, భయపడకు, నిబ్బరం కలుగుండు, ధైర్యం కలుగుండు అని చెప్పాడు. ఇంకా ప్రజల్లో కూడా ఎర్ర సముద్రం దాటినప్పుడున్న భయము యోర్దాను నది దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ జీవితాల్లో ఆ భయం అనేది లేనే లేదు. అంటే ఉండొచ్చు, కొద్దిగా ఉండొచ్చు, మళ్ళీ వచ్చింది ఎట్రా సమస్య అని చిన్న సెన్సేషనల్గా కొద్దిగా భయం అయితే ఉండొచ్చు, కానీ మరీ అంత ఉక్కిరి బిక్కిరైపోయేటటువంటి ఊపిరాడేటువంటి భయాందోళన అనేది వాళ్ళలో లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే వాళ్ళలో ఇంకా చాలామందికి ఎర్ర సముద్రం దాటేసారా ఇదంతసేపు అనేటువంటి నమ్మకం కూడా ఉంటుంది కదా. లేకపోతే అరే దేవుడు గొప్పగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, ఇప్పుడు యోర్దాను కూడా 2 పాయలు అయిపోతుందిరా, చూడరా దేవుడు కార్యాలు చేసేస్తాడరా అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉండొచ్చు కదా, కొంతమందికి ఉంటుంది. అంటే చాలా మట్టుకు దేవుని యందు నమ్మకం అనేది, విశ్వాసం అనేది పని చేస్తున్నప్పటికీ ఇంకా కొద్దిగా ఎంతో కొంత శాతం అనేది వాళ్ళ ముందు ఒక ప్రధానమైన సమస్యగానే ఉంది. హల్లెలూయా. అయితే దీనిని దాటటానికి మొట్టమొదటిసారిగా దేవుడు ఇచ్చినటువంటి ఒక
దాన్ని ఏమంటారు, సలహా ఏమంటారంటే, మొదటిగా మన జీవితంలో మనము దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ప్రతి మనము ఎదుర్కొనే ప్రతి సమస్య, మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ మనతో దేవుడు ముందుగా మాట్లాడతాడు. చాలా మందికి ఆ విషయము తెలియకపోవచ్చు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఒక సమస్య వచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, నేను మామూలుగా మాట్లాడుతున్నా, మనం కూర్చొని మాట్లాడుకున్న మాటలాగా మాట్లాడుతున్నాను, జోలపాట కాదు, స్లో మోషన్ కాదు. యాక్చువల్గా నేను రివైవల్గా మాట్లాడడం నాకు చాలా ఇష్టం, కానీ విషయం ఎక్కాలి. మీకు విషయం ఎక్కాలి అంటే ఈ ప్రాసెస్ జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోవడం కారణం ఏంటి చెప్పనా? ముందు ఈ సమస్యను ఎలాగా సాధ్యపరుచుకోవాలి అని తనకు తాను ఆలోచిస్తూ ఉంటుంటాడు, తన ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉంటుంటాడు. అక్కడే మనిషి బోల్తా పడతాడు. హలో, ఇది వినండి, ఈ జ్ఞానం పొందండి. ఇటువంటి పనులు ఆపుకోవాలి ముందు. ఎందుకంటే నీవు నీ ప్రతి సమస్యలోనూ నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని స్వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, పట్టించుకోవటం లేదు. ఆయన మాట్లాడుతున్నా నువ్వు వినకపోవటమే నీ మొట్టమొదటి ఫెయిల్యూర్కి మొట్టమొదటి కారణం. నీ ఫెయిల్యూర్లో మొట్టమొదటి కారణం ఏంటంటే, యు ఆర్ ఇగ్నోరింగ్ యువర్ గాడ్స్ వాయిస్. దట్ ఈస్ వాట్ యువర్ ఫస్ట్ ఫెయిల్యూర్. దేవుడు మాట్లాడతాడు. మోసే చచ్చిపోయిన తర్వాత ప్రజలు ఏడ్చారు, దుఃఖదినం సమాప్తమైపోయినాయి. వాళ్ళ ముందు యోర్దాను వచ్చి కూర్చుంది సమస్య. అయితే ప్రజల మీద నాయకునిగా యెహోషువను దేవుడు నిర్ణయించాడు. ప్రజలు అంగీకరించారు, ప్రజలు ఒప్పుకున్నారు. దేవుడు నీతో ఉంటాడని నమ్మకం మాకుంది, దేవుడు నీతో కార్యాలు చేస్తాడని నమ్మకం మాకుంది అని ప్రజలు ఖరాఖండితంగా ఒప్పుకున్నారు. చెప్తున్నా చూడండి, అక్కడ ఏంటంటే 16వ వచనంలో మనం గమనిస్తే గనక, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిన దాంతో మేము చేసేదము, నీవు మమ్మును ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదము, మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడయునుగాక. చూసారా, ఇది యెహోషువకు ఇశ్రాయేలీలు పెద్దలు వారి తరపున ఇస్తున్నటువంటి మాటలు. అంటే వాళ్ళకొక క్లారిటీ వచ్చింది. ఏంటట, దేవుడు యెహోషువను మా మీద నాయకుడిగా నియమించాడు అనేటువంటి ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. విషయం తేటతెల్లమైంది వాళ్ళకి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రియులారా, ఆ యెహోషువతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. యెహోషువ ముందు సమస్య ఉంది. యెహోషువ ఆ నది దాటడానికి ఏ ప్రయత్నము చేయటం లేదు, ఏ ప్రణాళిక వేయటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు? పోనీ మనమేం చేస్తాం చెప్పండి? ఒక మనిషిగా మనం ఏం చేస్తాం చెప్పండి?
ఒక మనిషిగా మనం ఏం చేస్తాం? మన ముందున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఏం చేస్తామంటే ముందే మనమే ఒక ప్రణాళికలు వేసేసుకుంటాం. మనమే ఒక ప్రణాళికను ఆచరణలో పెట్టేస్తాం. తిరిగి తీరా మోసి చూస్తే బోల్తా పడతాం. ఆ సమస్యను మనం అధిగమించలేక ఫెయిల్యూర్ అనేది మనకు ఎదురవుతుంది. నెంబర్ 1 ఏంటంటే, మనం గమనించగలిగిన విషయం ఏంటంటే, ఆ సమస్య వచ్చినప్పుడు నీతో దేవుడు, నువ్వు దేవుడికి ఏదైనా చెప్పుకుంటే మంచిదే, ప్రార్థన చేస్తే మంచిదే, దానికి కాదు నేను అనేది. నువ్వు ప్రార్థన చేసినా చెయ్యకపోయినా నీ సమస్యలో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఈ అనుభవం చాలా మంది క్రైస్తవులకి ఉంది. చాలా మంది క్రైస్తవులకు ఉంది ఈ అనుభవం. పెద్ద పెద్ద దైవజనులకు ఉంది ఈ అనుభవం. ఆ అనుభవంతోనే చెప్పగలుగుతున్నారు ఈ రోజున. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు మనం పరిష్కారాన్ని మనం వెతుక్కోకూడదు, కానీ దేవుడు ఆ పరిష్కారానికి దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాలు, చెబుతున్నటువంటి సలహాలు పాటించడం అనేది మనం నేర్చుకుంటే ఖచ్చితమైనటువంటి దీవెన మనకి కలుగుతుంది. మొదటగా నువ్వు నది దాటాలి అని అంటున్నాడు. నది దాటాలి అంటున్నాడు. 3 రోజులుగా దాటింపు చేసేయి అని పర్టికులర్ సందేశం అనేది దేవుడి దగ్గర నుంచి యెహోషువకు వచ్చింది. యెహోషువ ఎలా చెప్పగలిగాడు ఆ ప్రజలకి అంటే, దేవుడు చెప్పిన మాటగా చెప్పాడు. ఈ రోజున దేవుని యొక్క మాట నువ్వు వింటున్నావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటున్నావా? దేవుని యొక్క ఆ మాటలు నువ్వు గ్రహిస్తున్నావా లేదా అనేది ఒక సమస్యగా నీలో నాలో ఉందేమో. ఈ మాటలో ఉన్న ఔన్నత్యం ఏంటో నేను ఈ రోజున చెప్తాను, వినండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమని రాస్తున్నాడంటే, సమస్తమును నిర్వహించినటువంటి మహత్తు గల మాట అని రాయబడి ఉంది. దేవుని మాట అంటే సమస్తమును నిర్వహించగలిగిన మాటట. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తుంది. ఒక ఆర్గనైజేషన్, ఒక కుటుంబాన్ని, ఒక మినిస్ట్రీని, ఒక వ్యవస్థను, ఒక ప్రభుత్వాన్ని, ఒక దేశాన్ని, ఒక ప్రపంచాన్ని, పరలోక రాజ్యాన్నైనా భూలోక రాజ్యాలనైనా సరే ఆయన మాట నిర్వహిస్తుంది. సో నీ మాటగా, నీ బాటగా నువ్వు ప్రయత్నాలు చేసుకునేటప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది. దేవుని